హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షన్దారులకు సంబంధించి శుభవార్త. జూలై నెలలో పెన్షన్లు వీరికి ఏకంగా 15,000 అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే జూలై నెలలో ఎవరికి 15,000 ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనే వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోష్ నెలకొంది. ఇప్పటి వరకు నెలకు 3,000 మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు. ఇక వచ్చే నెల నుంచి ఏకంగా 6,000 అయితే అందనున్నాయి. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్ బకాయిలతో కలిపి 15,000 పెన్షన్ అయితే రానుంది. ఇక దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ అయితే ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో 1,000 రూపాయలు ఉండేది. దాన్ని రాష్ట్ర విభజన తర్వాత 2,000కి అయితే పెంచారు. ఇక గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే 3,000 పెన్షన్ అయితే ఇస్తామన్నారు. దానికి అనుగుణంగా వైసీపీ పెంచి 5 ఏళ్ల పాటు ఇచ్చింది. ఇక ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు వైసీపీ ప్రస్తుత పెన్షన్ కొనసాగిస్తామన్నది. కూటమి మాత్రం 6,000 ఇస్తామని, ఆ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రభుత్వం 3,000 చొప్పున అందించింది. ఇక హామీలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయి 9,000తో పాటు జూలై పెన్షన్ 6,000 మొత్తం కలిపి 15,000 అయితే అందించనున్నారు దివ్యాంగులకు ఈ కొత్త రాబోయే టీడీపీ ప్రభుత్వం. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. పెన్షన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్.